స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 7th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని లాస్ట్ ఎక్సైజ్ 11.3లోని 4th సమ్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనకి ఎక్సైజ్ 11.3లోని 1 2 3 సమ్స్ చూసాము. ఈ వీడియోలో లాస్ట్ సమ్ సార్, 4th వన్. ఎక్స్ప్రెస్ ద నెంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. అంటే మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కనిపించిన నెంబర్స్ని ఎలా రాయమన్నారమ్మా? స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఏ క్వశ్చన్ సార్, ఏమేమి ఇచ్చారమ్మా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ ఈజ్ నెంబర్ ఏమి ఇచ్చారు ఇక్కడ? 384,000,000 ఇచ్చారు సార్. 000,000 మీటర్స్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. అంటే నార్మల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 384 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 జీరోస్ కింద రాయచ్చు. 1 2 3 4 5 6 జీరోస్ కింద రాయచ్చు. కానీ స్టాండర్డ్ ఫామ్ అంటే ఇంకా స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి కదా సార్. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి? 3 తర్వాత పాయింట్ ప్లేస్ చేయండి. 3 తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? 3.84. అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ తీసుకున్నామా? 2 నెంబర్స్. అంటే ఎంత మల్టిపుల్ చేయాలి? 100తో మల్టిపుల్ చేయాలి. ఇంటూ అగైన్ మళ్ళీ ఈ నార్మల్ నెంబర్ మనకి తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు 3.84 ఇంటూ ఎన్ని జీరో? 10 పవర్ 1 2 3 4 5 6 7 8. అంటే సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుందమ్మా? 3.84 ఇంటూ 10⁸ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ సార్. ఇందులోనే మనకి సెకండ్ వన్ ఏమి ఇచ్చారమ్మా? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఏమి ఇచ్చారమ్మా మనకి? 300,000,000 ఇచ్చారు. అంటే ఈ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 100,000,000 కింద రాసుకోవచ్చు. అంటే మామూలుగా మనకి 10 పవర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 7. అంటే 10 పవర్ 7 అవుతుంది. అంటే 3 ఇంటూ 10⁻7 అనేది ఏమవుతుంది సార్ మనకి? దీని యొక్క ఆన్సర్ అవుతుంది సార్. అంటే 8 జీరోస్ ఉన్నాయి సార్. ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 8 జీరోస్ ఉన్నాయి. అంటే లైట్ యొక్క వాక్యూమ్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది? 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్స్ అవుతుంది. అలాగే డయామీటర్ ఆఫ్ ఎర్త్ ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ ఎర్త్ అని ఏమి ఇచ్చారు సార్? 1 2 7 5 6 000 అని ఇచ్చారు. అంటే దీన్ని నార్మల్గా 1 2 7 5 6 ఇంటూ 1000 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 000 ఉన్నాయి కదా. ఇప్పుడు పాయింట్ ప్లేస్ చేయాలి. అంటే ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ ప్లేస్ చేయాలి? 4 నెంబర్స్ ముందు. అంటే 1.2756. అంటే పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ప్లేస్ చేసాం కాబట్టి 10,000తో దీన్ని మల్టిపుల్ చేయండి. ఇంటూ 1000 సార్. ఇంటూ 1000 అంటే 1.7256. ఎన్ని జీరోస్ ఉన్నాయి? కౌంట్ చేయండి సార్. 1 2 3 4 5 6 7. అంటే 1256 ఇంటూ 10⁻7 మీటర్స్ ఏమవుతుందమ్మా? ఇది 1.2756 ఇంటూ 10⁻7 మీటర్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద సన్ ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ ద సన్ ఏమని ఇచ్చారు? 14,00,000,000 మీటర్స్ అని ఇచ్చారు. అంటే మనకి నార్మల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? 14 ఇంటూ 1,00,000,000 మీటర్స్ అని రాయొచ్చు. అంటే దీన్ని నార్మల్ ఫామ్ ఎలా, స్టాండర్డ్ ఫామ్ ఎలా రాయొచ్చు? 1 తర్వాత మళ్ళీ పాయింట్ ప్లేస్ చేయండి. అంటే 1.4 ఇంటూ 10తో మల్టిపుల్ చేయొచ్చు కదా సార్. 10తో ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ పెట్టుకున్నామంటే 10. అంటే 100,000,000 సార్. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? కౌంట్ చేయండి. 1.4 ఇంటూ ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ వస్తున్నాయి సార్? 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ వస్తాయి. అంటే 1.4 ఇంటూ 10⁻9 మీటర్స్ అవుతుంది. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ సార్. ఇన్ ఏ గెలాక్సీ దేర్ ఆర్ అండ్ యావరేజ్ ఆఫ్, ఇక్కడ స్టార్స్ ఇచ్చారు. అంటే 100,000,000 స్టార్స్ ఉంటాయండి సార్. మనకి ఎన్ని స్టార్స్ ఉంటాయమ్మా? నార్మల్గా మనకి 100,000,000,000 స్టార్స్ ఉంటాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? 10⁻. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే 10⁻11 రాసుకోవచ్చు సార్. ఎంత రాసుకోవచ్చమ్మా? 10⁻11 స్టార్స్ అని రాసుకోవచ్చు. అంటే 1 ఇంటూ 10⁻11 స్టార్స్ అని మనం రాసుకోవచ్చు సార్. అండ్ నెక్స్ట్ మనకి ఎఫ్ సార్. ద యూనివర్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అబౌట్. అంటే మనకి యూనివర్స్ ఎంత ఉంటుందండి సార్? ఇన్ని ఇయర్స్ ఉంటుందంట. అంటే 12,000,000,000 ఇయర్స్ ఓల్డ్ అన్నారు సార్. అంటే మనకి 12 ఇంటూ 1,000,000,000 సార్. అంటే 1 తర్వాత పాయింట్ ప్లేస్ చేయండి. అంటే 1.2 ఇంటూ 10 ఇంటూ అంటే 1,000,000,000 సార్. అంటే ఏమవుతుంది? 1.2 ఇంటూ
10 ద పవర్ ఆఫ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్ 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ ఉంటాయి. అంటే నార్మల్గా మనకి 1.2 ఇంటూ ఎంత వస్తుందమ్మా 10 ద పవర్ ఆఫ్ 10 వస్తుంది. 10 ద పవర్ ఆఫ్ 10 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 ద పవర్ ఆఫ్ 10 ఇయర్స్ అవుతుంది సార్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి జీ సార్, ఇక్కడ మనకి ద డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే గెలాక్సీ ఈజ్ ఎస్టిమేటెడ్. అంటే మనకి ఎక్కువ జీరోస్ ఇచ్చారు 300 000 అగైన్ 000 అంటే 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 1 2 3 4 5 4 5 6. దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా 3 ఇంటూ 000 1 2 3 4 5 6 డబల్ జీరోస్ వచ్చింది. అంటే 3 ఇంటూ 10 ద పవర్ ఆఫ్ అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఎన్ని జీరోస్ ఉంటాయి సార్ మనకి మొత్తం జీరోస్ ఎన్ని వస్తాయి సార్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 10 ద పవర్ ఆఫ్ 20 సార్. అంటే మనకి నార్మల్గా డిస్టెన్స్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో చెప్పాలంటే 3 ఇంటూ 10 ద పవర్ ఆఫ్ 20 అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి హెచ్ సార్, హెచ్ ఆన్సర్ ఇచ్చారు మనం 60 230 000 000 1 2 3 4 5 6 ఇచ్చారు. 6 000 ఇచ్చారు. 1 2 3 4 5 6 అంటే నార్మల్గా దీన్ని నార్మల్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే దీన్ని కూడా మనకి చేంజ్ చేయాల్సి వస్తుంది కదా సార్. చేంజ్ చేయాల్సి వస్తుందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 ఇంటూ 1 రాసుకోవచ్చు. 1 ఇంటూ 1 రాసుకున్న ఈ నెంబర్ ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 1 అంటే 1 2 3 అంటే 6023 ఇంటూ 6023 ఇంటూ అంటే 6 తర్వాత పాయింట్ ప్లేస్ చేయండి. 6 తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తే 023 అవుతుంది. అప్పుడు దీన్ని ఎంత మల్టిపుల్ చేయాలి 1000తో మల్టిపుల్ చేయాలి. ఇంటూ అగైన్ సేమ్ నెంబర్ మనకి పై నెంబర్ వేసుకోవచ్చు సార్. అంటే ఎన్ని జీరోస్ వస్తున్నాయమ్మా 6.023 ఇంటూ నార్మల్గా మనకి జీరోస్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 అంటే మనకి 22 జీరోస్ వస్తున్నాయి. ఎన్ని జీరోస్ వస్తున్నాయమ్మా అంటే 10 ద పవర్ ఆఫ్ 22 అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ మనకి ఐ సమ్ సార్, ఇందులోనే ద ఎర్త్ హ్యాస్ అని ఇచ్చారు మనకి డిస్టెన్స్ క్యూబిక్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు సార్. 1 353 000 సార్. దీన్ని ఎలా రాసుకోవచ్చు 1353 ఇంటూ 1 000 అని రాసుకోవచ్చు సార్. అంటే మనకి ఒక నెంబర్ తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తే 1.353 ఇంటూ ఏమవుతుందో దీన్ని 1000తో మల్టిపుల్ చేయండి. అప్పుడు ఎన్ని జీరోస్ వస్తున్నాయేమో అప్పుడు 1.353 ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ వస్తున్నాయి. అంటే 10 ద పవర్ ఆఫ్ 9 అవుతుంది సార్. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ మనకి ద పాపులేషన్ ఆఫ్ ఇండియా వాజ్ అబౌట్ 10 crores 27 lakh అని ఇచ్చారు సార్. అయితే దీన్ని నార్మల్గా మనకి పాయింట్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటే ఫస్ట్ మనకి 1027 ఇంటూ ఏం రాసుకోవచ్చమ్మా, నెక్స్ట్ మనకి 0.1 తర్వాత పాయింట్ ప్లేస్ చేయండి 027 అవుతుంది. ఇంటూ 1000తో మల్టిపుల్ చేయండి, ఎందుకంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ 100 000 అవుతుంది. ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్ 1.027 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్ 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ ఉన్నాయి. అంటే 10 ద పవర్ ఆఫ్ 9 అవుతుంది. అంటే 1.027 ఇంటూ 10 ద పవర్ ఆఫ్ 9 అనేది ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి ఎక్సైజ్ 11.3లోని 4th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ సమ్తో మనకి 11th చాప్టర్ కంప్లీట్ అయింది సార్. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.